బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు ఎందుకు చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు 2 మాటలు శకునం బాగుంటుంది అనుకోవచ్చు. అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ. వస్తాడమ్మా, వస్తాడు. నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఆగండమ్మా, ఎక్కడికి వెళ్తాను? ఆగండి. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను అబ్బా ఒరే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమంటే ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చెప్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. ఏంటండి చెత్తన కొంచెం ఆ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కొట్టుకొచ్చావా? మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి ఎరగ పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రయ్యకి చెప్పేస్తా. చెప్పుకో బాబా. తాపీ చంద్రయ్యకి చంద్రయ్య బాబోయ్, తాపీ చంద్రయ్య చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా? ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ ఉత్తరానమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేమిటి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, అదే రే కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో. అది వెరీ గుడ్, భలే ఉన్నావురా. దుడ్సారి చేసుకో. ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకూర్చో. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఏ ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి ఎడుతున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు. నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయన? చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. నిజం, నేను ఇవ్వను. ఇది కాదమ్మా, వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, అంగేదా కొన్నా. అంగే వాంగాచా? ఇంకెక్కడో వాంగా. వస్తా. ఆడన్నా సుల్రే, నాను బాగుండానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా சொல்றாడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా சொல்றாడు. என்னன்னா இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుతులై పెడితే వెండాత పెట్టి కూటుపిల్ల కడిగి పెట్టి. అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు, எனக்கு முடியாதே முடியாதே முடியாது. சாமி முருகா, ఇతను వాళ్ళకొని చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. जिंदगी के कसम बोलो सचे सूरज जो मेरे नजरों से. రింగునారాయణ मुझे माफ करो जी. क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा, उन्हें तुम्हारे को पैसा देता ये तेरे पता. छोड़ दे रहा ए नहीं नहीं नहीं. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు అమ్మాయిని ఏమన్నారు? అయ్యో, నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ ఇక్కడ కొని పెడతాను అన్నాను అంతే. అయ్యో எனக்கு முடியாது, ये नहीं होता है, ये नहीं होता है. నన్ను బేడా దాని బేగు.
Hey, the man is working the spy who has been seen in the మనకి వేట. వేట. నువ్వు రావద్దు. మరి చూడరా. నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలా? అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో నాకంత సీన్ లేదు సార్. నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ఏ లహి హోతా హై దిస్ మే గంగా బేటీ హై. వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 మినిమం 64 వచ్చు. 64 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్! అసలు పురస్తి தலைவி ஜெயலலிதா சிஎம் ஆவறதுக்கு காரணம் யார் உங்களுக்கு தெரியுமா? நான் தான். తమిళ్, Do you know the power behind Mr. चंद्रबाबू नायडू? Yeah, myself. ఇంగ్లీష్. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं. भगवान आपको सदा सुखी रखे. వస్తే ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. కుమ్మండి. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో, హుసేన్ సాగర్ లో కుదిప్పియో, గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట. అయ్యో, నేను చేపట్టుకోవడం ఏంటి సార్? చీర పట్టుకున్నాను అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు, కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. మీకు నమస్కారం పెడతాను. మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేల? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో, మినిమం 30,000 అవుతుంది. 30,000? నా ప్రాపర్టీ మొత్తం అంత ఉంటుంది సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు. లక్ష లైఫ్. అమ్మో, ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో, లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఇటు వస్తే నిబెదురొచ్చేవేళ. నాకు 2,000 లాభం. ஏய், உங்ககிட்ட நான் எங்க ராணா போவேன்? சாப்பா. ஐயோ, அங்க சாமி, பாரு, பாரு. ஏய். ఒలుతులై పడితే వెండాతు వెట్టు కూటు పిల్లలు కరింగి పెట్టావు. ఏం భాష ఇది? ఊటా మార్తియా? ఇదేం భాష? इस देश में गंगा बहती है, उस देश में पीने का पानी नहीं मिलती है. ఎన్ని భాషలు వచ్చి నీకు? 164. నాకు 264 వచ్చు. ఈ 164 లో తెలుగు ఉందా? యా. తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. లక్ష పడొచ్చు, లైఫ్ పడదు. అలా కైసే హోతా హై? నాకైతే హోతా కాదు, తెలుగులో అడుగు. అయ్య బాబా, అలాగలాగా వద్దండి. అలా అడుగు. 10,000 ఇచ్చేయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్య బాబాయ్, 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు, నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1,000 రూపాయలు తీసుకున్నాను, వదిలేండి. 1,000 ఇస్తే కానీ నేను ఒప్పుకోను. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తున్నాను బాబు. తొందరగా కలు. యారోకి బారా. అర్జెంటుగా కలు. అది 2,000, ఇది 1,000, 3,000. కోర్టుకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. ఇదిగో అబ్బాయి, సరే, అదిగో, అదిగో. చెప్పుకోవే. ఏమిటి అమ్మాయి? ఏ దాన్ని చంపేస్తాను. ఇదిగో, ఇదిగో. ఏమై? ఏయ్, అమ్మయ్యా. అదిగో, ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు. ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో, ఆ మొండితనం అవుతుంది. భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, ఆ. మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ. ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారి భయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వదులుతావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ నువ్వు చెప్పు. సార్, ఆ. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఆ. ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. మంచిదే. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. చిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా. నేను చెప్పనండి, భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది, అందుకని పిలవకూడదు. అవన్నీ పాతకాలం నాడు చేస్తారమ్మా. ఈ రోజులో ఏంటి? ఏమీ పర్వాలేదు, పిలిచి పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో, పిలవకూడదేమిటమ్మా? నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. చెయ్యి. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా.
నా భర్త పేరు నేను చెప్పను అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు నేను చెప్పేది. అరే నువ్వు ఉండబోయే నేను ట్రై చేస్తాను కదా ఒక పక్క. ఒక్కసారి పిలువమ్మా, ఒకసారి పిలుస్తా. నేను పిలవను. అరే నువ్వు చెప్పకపోతే మందు కొడతావరా? నా 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం పెట్టి చెప్పావమ్మా. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయాను. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగవే, ఆగు. వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అబ్బా బతుకుని భారయ్య. ఈ సైకిల్ అయ్యయ్యో, ఆగవే, ఆగు. నన్ను కాపాడేవారే లేరా? ఉన్నాను, నేనున్నాను. ఏ తప్పక నిన్ను చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకురా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకురా సిగ్గుపడాలి? పెళ్ళమా? ఛీ, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకే తెలుసురా. మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని భాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనను పేరు పెట్టి పిలవలేదు సార్. వస్, అంతేనా? అయితే ఆమెను నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్. చెప్పండి. నీ భార్యను నువ్వు పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో, అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్తని నువ్వు రోజు తంతున్నాడని పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి. భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పు. నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి. నువ్వు నాతో వచ్చేయి. సార్ వెళ్ళిపోకండి. ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పందం ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి. కానీ చూడండి. ఒక్కటి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పొదువు గాని. బావా టాటా, సీ యు, బై బై. చెలియపోయే చెలిని పోయే పాటిలే మిగిలే. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఏమ్మా చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, విడి చదువుకోపో. నా బంగారు తల్లి కదా, లేమ్మాలే. ఏమే ఇదిగో పారు. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటా కేకలు? కేకలు కాదు, ఆ? గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఉమ్, ఒకసారి కూర్చో చేత, కూర్చో. చెప్పండి. ఒకసారి అటు తిరిగి చూడు. ఉమ్, వాడిని చూసావా? చిచి పాడు. అమ్మో. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది. తెల్లవారులేస్తే అదే ధ్యాస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్ వేస్తుంది. నీ మొహం మంట. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు. ఇంకెక్కడికి? వాడు నువ్వు వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్.